షుగర్ వ్యాధి, చక్కెర వ్యాధి, డయాబెటిస్, మధుమేహం పేరు ఏదైనా కానివ్వండి, ఇది మాత్రం ప్రస్తుత కాలంలో చాలా సీరియస్గా పరిగణించాల్సిన వ్యాధి. ఒక్కసారి షుగర్ వ్యాధి ఉందని నిర్ధారణ అయితే ఇక అది మన జీవితంలో భాగమైనట్లే. ఎందుకంటే షుగర్ వస్తే పరిస్థితిని నియంత్రించడం మాత్రమే సాధ్యమవుతుంది తప్ప పూర్తిగా తగ్గడం అనేది సాధ్యపడదు. ఎప్పటికప్పుడు బ్లడ్లో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తే కంట్రోల్ అవుతుంది తప్ప జీవితాంతం కంటిన్యూ అవుతుంది. ఒకప్పుడంటే అరుదైన వ్యాధి కాబట్టి చాలా భయపడేవారు, కానీ ఇప్పుడది సర్వసాధారణమైపోయింది. వైద్య విధానాలు కూడా చాలా మెరుగయ్యాయి కాబట్టి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. అలాగని అజాగ్రత్తగా కూడా ఉండడానికి లేదు. షుగర్ అంటే అదేదో పెనుభూతం అన్నట్లుగా చిత్రీకరించారు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దానికంత సీన్ లేదు. షుగర్ను కంట్రోల్ చేసే పద్ధతుల గురించి తెలుసుకునే ముందు అసలు షుగర్ ఎందుకు వస్తుందన్న విషయాన్ని తెలుసుకోవాలి. షుగర్ రావడానికి ప్రధానంగా 2 కారణాలున్నాయి. మొదటిది వంశపారంపర్యంగా వచ్చేది, రెండోది కోరి తెచ్చుకునేది. కుటుంబ చరిత్రలో ఎవరికైనా షుగరుంటే అది వారసత్వంగా వచ్చే అవకాశముంటుంది. ఇక కోరి తెచ్చుకునే షుగర్ వ్యాధి అంటే స్వయంకృతాపరాధం వలన వచ్చేది. అంటే ఎటువంటి ఆహార నిష్టలు కాని, విహార వ్యవహార సూత్రాలు పాటించక అస్తవ్యస్తమైన జీవన శైలిని ఆచరిస్తున్న వారికి డయాబెటిస్ తప్పక వచ్చే అవకాశముంది. వంశపారంపర్యంగా వచ్చినా కోరి తెచ్చుకున్నా చేయగలిగింది ఒక్కటే, షుగర్ను నియంత్రణలో ఉంచుకోవడమే. మన శరీరంలో అత్యంత కీలకమైన భాగం ప్యాంక్రియాస్ లేదా క్లోమ గ్రంథి. ప్యాంక్రియాస్ సాధారణంగా మనం తీసుకున్న ఆహారం జీర్ణమవడానికి కావలసిన ఎంజైమ్లను, జ్యూసులను ఉత్పత్తి చేస్తుంటుంది. ఫలితంగా ఆహారం జీర్ణమై గ్లూకోజ్గా మారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది. ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ రిలీజ్ చేసే ఇన్సులిన్ ఈ గ్లూకోజ్ను కణాలకు చేర్చడంతో గ్లూకోజ్ సాధారణ స్థాయికి వస్తుంటుంది. అదే మన శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గినప్పుడు ప్యాంక్రియాటిక్ ఆల్ఫా సెల్స్ రిలీజ్ చేసే గ్లూకాగాన్ అనే హార్మోన్ లివర్లో ఉండే గ్లైకోజన్ను గ్లూకోజ్ రూపంలో కణాలకు పంపుతుంటుంది. సాంకేతికంగా షుగర్ వ్యాధిని 2 రకాలుగా విభజించడం జరిగింది: టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్. టైప్ 1 డయాబెటిస్ లేదా టైప్ 1 డయాబెటిస్ మెలిటస్ విషయానికి వస్తే ఇది జెనెటిక్ గా లేదా వంశపారంపర్యంగా వచ్చే అవకాశముంది. ఈ రకమైన డయాబెటిస్ వచ్చినప్పుడు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి కావడం పూర్తిగా ఆగిపోతుంది. అలాంటప్పుడు బయట నుండి ఇన్సులిన్ను టాబ్లెట్స్ లేదా ఇంజెక్షన్ల ద్వారా శరీరానికి అందించాల్సి ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ లేదా టైప్ 2 డయాబెటిస్ మెలిటస్, ఈ రకమైన డయాబెటిస్ లో కూడా శరీరంలో ఇన్సులిన్ కొరత ఏర్పడటం, లేదా తగినంత స్థాయిలో ఉత్పత్తి కాకపోవడం, లేదా ఇన్సులిన్ ఉత్పత్తి అయినా కూడా కణాలకు గ్లూకోజ్ అందకపోవడం వంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. మరికొన్ని సందర్భాల్లో అప్పటికే కణాలకు గ్లూకోజ్ చేరి రక్తంలో అదనపు గ్లూకోజ్ పేరుకుపోతుంటుంది. కణాల్లో గ్లూకోజ్ స్థాయి తగ్గితే తప్ప రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గుముఖం పట్టదు. కణాల్లో నిల్వ ఉండిపోయిన గ్లూకోజ్ కరగాలంటే వ్యాయామాలు చేయాల్సిందే. ఇవి డయాబెటిస్లో రకాలు. మరి షుగర్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? షుగర్ తగ్గాలంటే ఏం చేయాలి? ఈ వివరాలు ఒకసారి చూద్దాం. నివారణ మార్గాలు. మధుమేహం నివారణలో ప్రధానంగా చేయవలసింది ఆహార నియంత్రణ. ఇష్టమైన ఆహారం ఏదైనా తినొచ్చు, కానీ తక్కువగా తీసుకుంటూ ఉండాలి. మనసుకి నచ్చిన ఆహారం మితంగా తీసుకుంటూనే ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఆఫీసు వ్యవహారాలను ఆఫీసులోనే విడిచిపెట్టి ఇంటికి వచ్చిన తర్వాతైనా కొంచెం ప్రశాంతంగా ఉంటే డయాబెటిస్ దరిచేరదు. డయాబెటిస్ విషయంలో మనం చేయగలిగింది, మనం చేయాల్సిందల్లా ఒకటే, అదేంటంటే నియంత్రణ లేదా నివారణ. ఆయుర్వేదంలో మధుమేహం నియంత్రించడానికి ప్రధానంగా వాడే మూలికలు పొడపత్రి, తిప్పతీగ, తులసి ఆకులు, నేలవేము, నేరేడు, ఉసిరి, మూసాంబరం, తవాక్షరి, పసుపు, మెంతులు ఇలా చెప్పుకుంటూ పోతే ఆయుర్వేదంలో అనేక ఔషధాలు డయాబెటిస్ నియంత్రణలో మహాద్భుతంగా ఉపయోగపడతాయి. నిత్యం ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ ఇటువంటి మూలికలను దైనందిన ఆహారంలో భాగం చేసుకుంటే డయాబెటిస్ నుండి తొందరగా ఉపశమనం పొందే అవకాశముంటుంది.